గుడ్ ఆఫ్టర్నూన్. నేను డాక్టర్ శివరామకృష్ణ, ఎస్ఎస్ డెంటల్ క్లినిక్, సంగారెడ్డి, అపోజిట్ న్యూ కలెక్టరేట్ ఉంటుందండి, ఐసిఐసిఐ బ్యాంక్ పక్కన. పుచ్చిపళ్ళు రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. దాంట్లో మొదటిది ఏంటంటే, ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలైనా పళ్ళ లోపల ఇరుక్కున్నాయనుకోండి, దాని నుంచి మీకు పుచ్చు వచ్చేస్తుంది. పంటి లోపల ఎప్పుడు ఫుడ్ ఆగిపోయినా దానివల్ల పుచ్చు వచ్చేదానికి కారణాలు ఉన్నాయి. దానికి సందుపళ్ళు అయి ఉండొచ్చు, తినే ఆహార పదార్థాలు అయి ఉండొచ్చు, లేకపోతే అలవాట్లు అయి ఉండొచ్చు. ఏదైనా ఒక కారణం చేత ఫుడ్ ఆగింది, అక్కడ పన్ను దగ్గర పుచ్చు వచ్చేస్తుంది. చాక్లెట్లు, బిస్కెట్స్, కేక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే అతుక్కుంటుందో, స్టిక్కీగా ఉండి అతుక్కుంటుందో, ఆ అతుక్కున్న పదార్థాలు పళ్ళు నుంచి క్లీన్ చేసుకోకపోతే అప్పుడు పుచ్చు వచ్చేస్తుంది. అందుకే అందరం డాక్టర్స్ ఏం చెప్తామంటే, డెంటిస్ట్లమి 2 సార్లు పళ్ళు క్లీన్ చేసుకోవాలి. మార్నింగ్ ఎట్లయినా మనం చేసుకుంటాం, రాత్రి పడుకునే ముందు, నిద్రపోయే ముందు ఇంకొకసారి పళ్ళు క్లీన్ చేసుకుంటే అతుక్కున్న ఆహార పదార్థాలు వెళ్ళిపోతాయి, కాబట్టి పుచ్చు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. సందు పళ్ళు అనేది 2 రకాలైనటువంటి అవసరాలు ఉంటాయి. దానికి ఒకటేమో కాస్మెటిక్గా అందంగా కనపడడం కోసం సందు పళ్ళని కరెక్ట్ చేసుకుంటాం ఒకటి. రెండోది, సందు పళ్ళ వల్ల ఆహార పదార్థాలు ఇరికి దాని నుంచి వచ్చే చిగుళ్ళ ఇన్ఫెక్షన్, ఎముక ఇన్ఫెక్షన్ ఇవి రాకుండా ఉండేందుకు కూడా ఆ సందు పళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోవాలి. సందు పళ్ళు రావడానికి రీజన్ ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. ఒకవేళ పుట్టుకతోనే కొంతమందికి పళ్ళు రావడంతోనే వంకర టింకర్గా వస్తాయి. అలాంటి వాళ్ళకైతే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటాం. దానికి క్లిప్స్ కానీ, మెటల్ కానీ, సెరామిక్ బేసెస్ కానీ, ఇప్పుడు కొత్తగా అలైనర్స్ అని వచ్చాయి, చాలా అడ్వాన్స్డ్గా, అసలు డిస్కంఫర్ట్ లేకుండా ఉంటుంది. అలా కానీ ఆ పద్ధతుల్లో మనం పళ్ళని కరెక్ట్ చేస్తాం, పూర్తి అలైన్మెంట్లో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వల్లనో, ఎముక ఇన్ఫెక్షన్ వల్లనో పళ్ళ మధ్యలో సందులు వచ్చి ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉంటాయి. దాని తర్వాత కాస్మెటిక్ ఫాలో ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఏ ఆయుర్వేదిక్ మందులైనా, చెట్ల మందులైనా బయట వేయించి చెవిలో పోస్తారు, నోట్లో పోస్తారు, పురుగులు వచ్చాయి, అవన్నీ అబద్ధం అండి. పళ్ళల్లో కంటికి కనిపించే పురుగులు ఉండవు, మైక్రో ఆర్గానిజమ్స్ మాత్రమే ఉంటాయి, అవి మనకు కంటికి కనిపించవు. సో పుచ్చికి సంబంధించినంత వరకు ఏ ఆయుర్వేదం మెడిసిన్ ఏదైనా వాడితే అది మమ్మీఫైయింగ్ ఏజెంట్ లాగా పనిచేసి మత్తులాగా కలగజేస్తుంది నరాలకి. అందువల్ల నొప్పి తాత్కాలికంగా ఆగిపోతుంది తప్ప డిసీజ్ ప్రోగ్రెషన్ ఆగదు. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ వాళ్ళు డెంటిస్ట్ దగ్గర రావాల్సిందే, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే. కాకపోతే అప్పటికి ఆ పన్ను పూర్తిగా డ్యామేజ్ అంటే చాలాసార్లు తీసేయాల్సి వస్తుంది. అలా కాకుండా ముందు నుంచే మనం డాక్టర్ని కలుస్తుంటే మనకు చిన్న చిన్న ట్రీట్మెంట్స్తోని తక్కువ ఖర్చు లోపల మనకు ట్రీట్మెంట్స్ అయిపోతాయి. రూట్ కెనాల్ అనేది ఏంటంటే, పుచ్చు పంటి లోపల ఉన్న నరంని ఎప్పుడైతే దెబ్బతీస్తుందో అలాంటప్పుడు చేసేది. పుచ్చే కాదు, పంటికి తగిలిన ఏ డ్యామేజ్ అయినా నరాన్ని ఎప్పుడైతే దెబ్బతీస్తుందో అప్పుడు చేసే ట్రీట్మెంట్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. పంటి లోపల ఉన్న నరంని క్లీన్ చేసేసి దాంట్ లోపల మళ్ళీ ఫిల్లింగ్స్ చేసేసి దానిపైన క్యాప్ పెడతాం. ఇది పన్నుని సేవ్ చేసే అద్భుతమైన ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు అందరికీ భయం ఉండేది, రూట్ కెనాల్ అంటే అంత నొప్పి ఉంటుంది, ఇంత నొప్పి ఉంటుంది. ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది డెంటిస్ట్రీ. రూట్ కెనాల్ అనేది పెయిన్లెస్ అని చెప్పొచ్చు. మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా వరకు జరగవండి. చాలా డెంటల్ ట్రీట్మెంట్స్కి మత్తే ఇస్తాం, ఎందుకంటే అది నొప్పితో కూడింది కాబట్టి. నరంని ఆ టైంలో మనం మత్తు ఇస్తేనే మనం ఆ ట్రీట్మెంట్ని కంఫర్టబుల్గా చేయగలం. మత్తు అనేది శరీరానికి పూర్తిగా రాదు. ఏ పన్నుకు ట్రీట్మెంట్ చేస్తున్నామో ఆ పన్నుకు మాత్రమే మత్తు వస్తుంది. అన్ని పళ్ళకి లేదా శరీరంకి మొత్తం నిద్రపోవడం ఇలాంటివి ఏవి ఉండవు. ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మాత్రం సాఫ్ట్ డైట్ తీసుకోవడం బెటర్. చేస్తున్న పన్ను మీద వజన్ పడకుండా. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బాగా గట్టిగా ఉండి టక్ టక్ అని పగిలిపోయే వస్తువులు కాకుండా రెగ్యులర్ ఫుడ్ అంతా తీసుకోవచ్చు. దానికి రూట్ కెనాల్ చేసిన పన్నుకి హాట్ అండ్ కోల్డ్ సెన్సిటివిటీస్ ఉండవు. అంటే చల్లగా తీసుకున్నా ఏం కాదు, వేడి తీసుకున్నా ఏం కాదు. ఒకసారి రూట్ కెనాల్ అయిపోయిందంటే ఆ పన్ను ఇంకా ఇబ్బంది పెట్టదు. సింపుల్ అండి. ఇది ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంకొంచెం బెటర్గానే ఉంది అవేర్నెస్. రెగ్యులర్గా డెంటిస్ట్ని కలవడం, 2 సార్లు పళ్ళు క్లీన్ చేసుకోవడం, జంక్ ఫుడ్స్ని, ప్రాసెస్డ్ ఫుడ్ని కొంచెం తగ్గించుకోవడం, హెల్దీ హ్యాబిట్స్ని అలవాటు పరుచుకుంటే డెంటల్ పరంగా అయితే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడైతే ఓరల్ హెల్త్ మనం సరిగ్గా మెయింటైన్ చేయగలుగుతామో జనరల్ హెల్త్ కూడా ఆటోమేటిక్గా బాగుంటుంది. ఇది ఎస్ఎస్ డెంటల్ క్లినిక్, అపోజిట్ న్యూ కలెక్టరేట్, నియర్ ఆనంద్ ఆర్ట్స్, బిసైడ్ ఐసిఐసిఐ బ్యాంక్. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!